హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని కామెంట్స్కి అయితే ఆన్సర్స్ అయితే చెప్తాను. సో ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఛానల్ రన్ చేయడానికి ట్రై చేస్తాను. సో రెగ్యులర్గా అప్డేట్స్ అండ్ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. సో గైస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా వరకు అయితే కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే సమ్ ఎర్రర్స్ ఉంటాయి కదా యాప్స్లో, నాకు ఇది అర్థం కాలేదు, ఈ ఫీచర్స్ కరెక్ట్గా వర్క్ అవ్వలేదు అండ్ సంథింగ్ ఎర్రర్స్ అయితే వచ్చి బగ్స్ అయితే వచ్చి ఇవన్నీ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, అసలు డెవలపర్స్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, సో యాప్ డెవలపర్స్ ఇలా కాంటాక్ట్. సో ఆ టాపిక్స్ ఏవైతే అంటే మీరు కామెంట్ చేసిన రిలేటెడ్ కామెంట్ ఏవైతే ఉంటుందో దానికి డైరెక్ట్గా నేనైతే ఎలా కాంటాక్ట్ సపోర్ట్ ఒక అప్లికేషన్స్కి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి, అంటే ఎలా ఎవరైనా బ్లాగర్స్ కానివ్వండి, యాప్ డెవలపర్స్ కానివ్వండి, వాళ్ళకి మనం కనిపించుకున్న అంటే అనోనిమస్గా ఉంటారు వాళ్ళు. అంటే ఒక కంపెనీ టైప్ రిజిస్ట్రేషన్ చేసి ఒక యాప్ డెవలపర్స్ యాప్ చేసేసి దాన్ని అప్లోడ్ ఇస్తారనమాట ప్లే స్టోర్స్కి. సో అట్లా మనకి ఒక యాప్ అయితే పబ్లిక్ అవుతుంది. సో అట్లాంటి వాటికి ఎలా కాంటాక్ట్ అవ్వాలి, సో మనం ఆర్గనైజేషన్లో చేసిన యాప్కి ఎలా కాంటాక్ట్ అవ్వాలి, లేదంటే ఒక పర్సనల్ బ్లాగర్ ఎలా చేసిన యాప్స్కి ఎలా మనం తనని కాంటాక్ట్ అవ్వాలి, సో ఎర్రర్స్ ఎలా రెక్టిఫై చేసుకోవాలి, సో ఇవన్నీ ఈ వీడియోలో ఆన్సర్స్ అయితే దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. సో గైస్, కంటిన్యూగా చూడండి ఈ వీడియోని. సో ఎక్కడైతే స్కిప్ చేయకండి, స్కిప్ చేసి ఖచ్చితంగా మళ్ళీ మీరు ఈసారి వచ్చే యాప్స్ అప్డేట్స్ కానీ ఇవన్నిటికి మీకు మళ్ళీ ఎర్రర్స్ కానీ సంథింగ్ అయితే మీకు కొంచెం ప్రాబ్లం అయితే అవ్వచ్చు. సో కంటిన్యూగా ఈ వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఎలా అయితే కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అనేది మీకు అయితే అర్థమైపోతుంది. సో గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇప్పుడు ఒక యాప్ డెవలపర్ ఏంటంటే జస్ట్ యాప్ డెవలప్ చేస్తాడు. సో పర్సనల్ బ్లాగర్ కూడా అదే చేస్తాడు, బట్ తనకి ఓన్గా ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుని తన ప్లే స్టోర్లోకి ఒక యాప్ని అప్లోడ్ అయితే ఇస్తారనమాట. సో దానికి తను ఏదైతే ప్లే స్టోర్కి పాలసీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అవి ఫాలో అవి అప్లోడ్ చేయాలి. అండ్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంటే సేమ్ వాళ్ళు కూడా ఇవే ఫాలో అయ్యి ఒక యాప్ని అప్లోడ్ చేస్తారు. సో గైస్, ఇట్లా ఎవరైనా చేసే అవుట్పుట్ ఒకటే, బట్ డిఫరెంట్ వేస్ అనమాట. ఆర్గనైజేషన్, కంపెనీస్ అండ్ ఇట్లా సమ్ ఉంటాయి కాబట్టి. బట్ ఇక్కడ అందరు చేసేది ఏంటంటే యాప్ని పబ్లిక్ చేస్తారు. సో ఎవరైతే ఇబ్బంది పడతారు అంటే మనకి సంథింగ్ సాఫ్ట్వేర్స్ లేక లేదా మనం కొంచెం ఇబ్బంది పడి ఏదైతే ఉందో దాన్ని ఈజీ చేయడానికి చిన్న సాఫ్ట్వేర్స్ మనకి ప్లే స్టోర్లోకి వస్తాయి అనమాట. అవే యాప్స్ అంటాం మనం. సో అప్లికేషన్స్. సో వాటిని యూజ్ చేసి మనం షార్ట్ కట్ ఈజీ వేలో మనం మన వర్క్ని అయితే చేసేస్తాము. సో అది అప్లికేషన్స్. సో వీటిలో వచ్చే బగ్స్ రిపోర్ట్స్ అండ్ బగ్ ఫిక్సెస్ ఎలా చేయాలి. సో గైస్, వీటికి మనం చేసే అంత ఏముండదు, జస్ట్ వాళ్ళు ఇచ్చే అప్డేట్స్ని అప్డేట్ చేసి అప్ టు డేట్ ఉండాలన్నమాట. సో అప్ టు డేట్ లేకపోతే ఏమవుతుంది? సో గైస్, అప్ టు డేట్ లేకపోతే మనకి హ్యాకింగ్ అనేది ఈజీగా జరుగుతుంది అనమాట. సో మనం యూజ్ చేసే ఏదైతే యాప్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ పర్ఫెక్ట్గా లేకపోతే, లేదంటే అప్డేట్ లేకుండా అవుట్డేటెడ్గా ఉంటే, సో మనకి ఏంటంటే ఆ డేటాని ఈజీగా స్టీల్ చేయడానికి హ్యాకర్స్ యూజ్ చేసే లూప్ హోల్స్ అనేవి ఉంటాయి. సో వాటి నుంచి వాళ్ళు వెళ్తారనమాట, యాప్లోకి కోడ్ని ఇంజెక్ట్ చేస్తారనమాట. సో ఆ విధంగా మనకి హ్యాక్స్ అయితే జరుగుతాయి. సో కాబట్టి మనం అప్ టు డేట్ ఏవైతే యాప్స్ ప్రొవైడ్ చేసావో కన్ఫర్మ్గా అప్డేట్ చేసుకోవాలి. సో గైస్, అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు మ్యాక్సిమం ఉండే ఫీచర్స్ కానివ్వండి అవి ఇంకా ఇంక్లూడ్ అవుతాయి. లేదంటే మీకు ఏవైతే బగ్స్ ఎర్రర్స్ ఇవి ఉన్నాయో అవి ఫిక్స్ అయిపోతాయి. సో ఈజీగా ఫిక్స్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఏంటంటే నెట్వర్క్ ఎర్రర్స్ ఉంటాయి. సో నెట్వర్క్ ఎర్రర్స్ గైస్ మనకి ఇవి కూడా సేమ్ అనమాట, అప్డేట్స్ ఫిక్స్ అయిపోతాయి. సో మనకి వచ్చే పేమెంట్ ఇష్యూస్. సో గైస్, పేమెంట్ ఇష్యూస్ అంటే మనం యూజ్ చేసే యాప్ ప్రతి ఒక్క యాక్టివిటీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. యాప్ డెవలపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. సో గైస్, మనం పేమెంట్ చేసామా లేదా, ఫైర్ బేస్లో మనకి వెళ్తూనే ఉంటుంది అన్నమాట డేటా. సో మనం ఏం చేస్తున్నామో, యాప్ని యూజ్ చేస్తున్నామా లేదా, యాప్ యాక్టివిటీ ఏంది, మనం ఎంతసేపు యూజ్ చేసామో, ఆ యాప్ హిస్టరీ ఏంది, మన మొబైల్ నుంచి లాగ్స్ వాళ్ళకి వెళ్తాయి. సో హిస్టరీ లాగ్స్ అంటారు వాటిని. అవి వాళ్ళ దగ్గర స్టోర్ అవుతూనే ఉంటాయి అనమాట. సో వాళ్ళ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో వాటి ద్వారా మనకి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు చూడగలరు. సో ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి మనకి నిజంగా మనం పేమెంట్ చేసామా లేదా అనేది పేమెంట్ హిస్టరీ మనకి చూపిస్తారు. అండ్ పేమెంట్ హిస్టరీలో ఏదైనా బగ్ లేదా అంటే ఏమైనా ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డెవలపర్ని. సో ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది నెక్స్ట్ చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్ అప్లికేషన్స్. సో గైస్,
మోడ్ అప్లికేషన్స్ యూజ్ చేయొచ్చు. బట్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఎవరైతే ప్రీమియం ప్యాక్స్ కానీ లేదంటే సమ్ ఎక్కువగా పేమెంట్ ఎక్కువగా పెట్టేసి అప్లోడ్ చేసిన ఏవైతే హై ఎండ్ అప్లికేషన్స్ ఉంటాయో సో వాటిని మనం డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవడానికి ఫ్రీగా మోడ్ అప్లికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు థర్డ్ పార్టీ స్టోర్స్ అనేవి. సో అక్కడ నుంచి మనము డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో అంటే మన సెన్సిటివ్ డేటాని ఎవరైతే ప్రైవసీగా ఉంచుకోగలరో సో వాళ్ళు చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ హ్యాకింగ్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ లేని వాళ్ళు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మీ ఓన్ రిస్క్ అనమాట. సో గూగుల్ ప్లే ప్రొటెక్ట్ని ఆఫ్ చేసి చేసుకోవచ్చు, బట్ అది మీ ఓన్ అనమాట. సో దానికి మీరు చేసే యాప్కి మీకు మాత్రమే కనెక్షన్ ఉంటుంది, యాప్ డెవలపర్కి ఇంకా ఏ కనెక్షన్ ఉండదని మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ గూగుల్ ప్లే స్టోర్ కూడా చెప్తుంది. సో గైస్ అది మీ ఓన్ రిస్క్ మోడ్ అప్లికేషన్స్. సో గైస్ నేను మోడ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తాను. ఎందుకు అంటే మీకు ప్రీమియం యాప్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, సో అవి మీకు రివీల్ చేయడం కోసం నేను యూజ్ చేస్తాను. బట్ అవి ఎప్పుడు నేను రికమెండ్ చేయను. సో ఎవరైతే హై ఎండ్ ప్రీమియం తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అసలు ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది రివీల్ చేయడం కోసమే నేను చేస్తాను. సో వాటిని యూజ్ చేయమని చెప్తాను. బట్ అవి చెప్పేటప్పుడు నేను డిస్క్లైమర్ ఖచ్చితంగా ఇస్తాను. సో వీడియో ముందు ఇవి యూజ్ చేయవచ్చా చేయకూడదా అనేసి నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట. సో మోడ్ అప్లికేషన్స్కి చాలా దూరం ఉంది. లేదు నేను రిస్క్ తీసుకుంటాను, నాకు ఏదైతే అప్లికేషన్ మోడెడ్ కావాలనుకుంటే మోడ్ యూజ్ చేయండి, క్రాక్ సాఫ్ట్వేర్. సో యూజ్ చేయండి. సో ఎవరైతే ఫుల్లీ నాలెడ్జ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఒక యాప్ డెవలపర్ని. సో గైస్ ఏం లేదు గైస్, జస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్లో రివ్యూ ఇవ్వమని అడుగుతారు. ఏ యాప్ అయినా ఇప్పుడు ప్రజెంట్ రివ్యూ అడుగుతుంది. సో గైస్ ఖచ్చితంగా అక్కడ మీరు డీప్గా రివ్యూ ఇవ్వాలి. సో నార్మల్లీ అందరు ఇచ్చే రివ్యూ యాప్ బాగుంది సంథింగ్ ఇలా అక్కడ కుదరదు అనమాట. సో డీప్గా రివ్యూ ఇస్తేనే అప్పుడు మీకు టాప్ వెళ్తుంది అనమాట. సో టాప్ ఉన్న ఏదైతే మీ కామెంట్ ఉంటుందో సో దాన్ని వాళ్ళు యాప్ డెవలపర్ ఖచ్చితంగా చదువుతాడు. సో అక్కడ మీరు ప్రొఫెషనల్ వేలో అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఏం జరిగింది యాప్కి, ఎర్రర్ అంటే ఏం ఎర్రర్ వస్తుంది అనేది మీరు ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేసి చూపించండి. సో ఖచ్చితంగా అక్కడ మీకు సపోర్ట్ వస్తుంది. వాళ్ళు అక్కడ రీప్లై ఇస్తారు. ఏదైతే వాళ్ళ ప్రొఫెషనల్ మెయిల్స్ ఉంటాయో ఆ ప్రొఫెషనల్ మెయిల్స్ లేదా కాంటాక్టింగ్ అవ్వడానికి ఉన్న మెయిల్స్ ఉంటాయో సో అవి మీకు మెన్షన్ చేస్తారు. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మెయిల్ పెట్టేసి కాంటాక్ట్ అయిపోవచ్చు. సో అది చాలా ఈజీ వే. సో నెక్స్ట్ వచ్చేసి డెవలపర్ కాంటాక్ట్ అనేసి మీకు ఖచ్చితంగా ప్లే స్టోర్లో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మీరు వాళ్ళ బ్లాగ్లోకి వెళ్ళిపోయి అక్కడ మీరు కామెంట్ చేసి లేదా అక్కడ వాళ్ళ బ్లాగ్లో ఏదైతే కాంటాక్ట్ సపోర్ట్ మొబైల్ నెంబర్స్ కానివ్వండి ఇంకా కాంటాక్ట్ సపోర్ట్స్ ఉంటాయి సో అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు. సో ఈజీ వేస్ ఇవి. సో లేదంటే వాళ్ళ సోషల్ మీడియా కాంటాక్ట్స్ ఇస్తారనమాట. సో వాళ్ళ బ్లాగ్లో కానీ లేదంటే వాళ్ళ యాప్లో కూడా ఇస్తారనమాట, ఇంటిగ్రేట్ చేస్తారు. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడ మీరు కాంటాక్ట్ సపోర్ట్ తీసుకోవచ్చు లేదా మెసేజ్ డిఎమ్స్ డైరెక్ట్గా ఉంటాయి. సో డైరెక్ట్ మెసేజెస్ చేసి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వేస్లో అయితే వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఖచ్చితంగా అక్కడ మీరు సపోర్ట్ అయితే దొరుకుతుంది. సో పేమెంట్ ఇష్యూస్ ఇవన్నీ దొరుకుతాయి. సో ఇవన్నీ వర్క్ అయ్యేది మీరు ఎప్పుడైతే జెన్యున్గా ఉన్నారు, జెన్యున్గా యాప్ యూజ్ చేశారు అనుకున్నప్పుడే యూజ్ అవుతాయి. అంటే తెలుస్తుంది డెవలపర్కి మీరు ఏం యూజ్ చేస్తున్నారు, జెన్యున్ యాపా కాదా అనేది తెలుసు. లేదు మీరు మోడ్ సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో యూజ్ చేస్తున్నారు అండ్ దానికి ఎర్రర్ వచ్చింది అట్లా కావాలి అంటే అది చాలా కుదరదు. అండ్ ఆల్సో మీకు మోడ్ యాప్స్ క్రాక్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసినందుకు మీకే డిస్క్లైమర్స్ కాపరేట్స్ రివర్స్లో ఉంటాయి అన్నమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. సో దానికి మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఖచ్చితంగా మీకు జెన్యున్గా ఉన్న వాటికి మాత్రమే ఒక డెవలపర్ సపోర్ట్ ఇవ్వగలుగుతాడు. సో గైస్ అది మరి. సో మీరు ఎప్పుడైతే జెన్యున్గా మీరు పేమెంట్ చేశారు అండ్ మాకు ఈ ఫీచర్ కరెక్ట్గా ఈ యాప్లో దొరకలేదు, అసలు కరెక్ట్గా ఈ యాప్ దీనికే యూజ్ అవుతుంది అనుకున్నాం కానీ అసలు ఆన్సర్ లేదు దీంట్లో అనుకున్న వాటికి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు అండ్ దాని యొక్క ఫీచర్ని మీరు అడగొచ్చు. ఎప్పుడైతే జెన్యున్గా ఉన్నాం అనుకుంటామో సో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో డెవలపర్ కాంటాక్ట్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ లేదా కంపెనీ మీరు వాళ్ళు ఇచ్చిన కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో గైస్ ఇది మరి ఈ వీడియోలో.
సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను ఏమైతే చెప్పాను ఈ వీడియోలో, ఎలా అయితే మనము బగ్స్ని ఒక యాప్లో వచ్చిన సమ్ ఎర్రర్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు అని అయితే చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాంటాక్టర్స్ అంటే ఎలా అయితే మనము డెవలపర్స్కి ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఆర్గనైజేషన్ అయితే ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది ఈ వీడియోలో మీకు అర్థమై ఉంటుంది టోటల్. సో ఇంకా డీప్గా ఇంకా అర్థం అవ్వలేదు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయండి. సో మీకు ఇంకా డీటెయిల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏదైతే మీకు యాప్లో ఫీచర్ అర్థం కాకపోతే నేను ఖచ్చితంగా రివ్యూ అండ్ రిప్లై ఇవ్వగలుగుతాను. సో పేమెంట్ ఇష్యూస్ లేదంటే సమ్ ఇంకేమైనా ఎర్రర్స్ వీటికి అంటే యాప్ లోడ్ అవ్వకపోవడానికి, సమ్ ఫ్రీజ్ అయిపోవడానికి, ఇట్లాంటి వాటికి కొంచెం నేనైతే ఆన్సర్ చేయలేను. సో ఎందుకంటే అది డెవలపర్ సైడ్, కోడింగ్ సైడ్ ఆ వేలో ఉంటుంది అనమాట. సో నేనేంటంటే ఒక ఫీచర్ కరెక్ట్గా అవ్వట్లేదు అంటే సేవ్ అవ్వట్లేదు, మేము చేసిన ఫైల్స్ ఎర్రర్స్ వస్తున్నాయి, సేవ్ అవ్వట్లేదు, మా మొబైల్లోకి రావట్లేదు, ఇట్లాంటి చిన్న చిన్న ఫీచర్స్ అయితే సాల్వ్ అయితే చేయగలుగుతాము. సో మరి ఇంకా అడ్వాన్స్లోకి వెళ్తే అవి కోడింగ్ సైడ్లో ఉంటాయి అండ్ అవి చేయలేమన్నమాట. సో అవి ఓన్లీ డెవలపర్సే చేయగలుగుతారు. సో కాబట్టి ఖచ్చితంగా ఎలా కాంటాక్ట్ అవ్వాలని అయితే నేనైతే చెప్పాను. సో గైస్ ఇది అండ్ ఈ వీడియోలో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్ ఈ వీడియోలో మీకైతే మొత్తం ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్ అండ్ వేరే వీడియోలో అయితే ఖచ్చితంగా న్యూ టాపిక్ అండ్ న్యూ సాఫ్ట్వేర్స్ ఇట్లాంటి సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఖచ్చితంగా కలుద్దాము. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.